రాయదుర్గం కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డికి మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. తన జోలికొస్తే ఊరుకునేది లేదంటూ ఒకరికొకరు వార్నింగ్స్ ఇచ్చుకున్నారు. కాల్వ కాపు మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని ఇప్పుడు చూద్దాం. నేను ఈ 1.5 సంవత్సరాల కాలంలో కాపు రామచంద్రారెడ్డి పేరు పెట్టి ఒక పల్లెత్తు మాట అనడం కానీ, లేకపోతే అతన్ని విమర్శించడం కానీ, అతనిపైన ఆరోపణలు చేయడం కానీ చేయలే. ఎందుకంటే పొత్తులో ఉన్నాం మనమందరం కూడా. ఇప్పుడు 5 ఏళ్ళు అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలామంది ఇబ్బందులు పడ్డారు. మా కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. అతనికి సంబంధించిన ఏదైనా అంశం వచ్చినప్పుడు ఎవరో ఒకరో ఇద్దరో ఏదన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉండొచ్చు. నేను సహనంతో ఉన్నా, సంయమనం పాటిస్తూ, చేత కాదు. ఇట్లాంటి సందర్భంలో ప్రతిసారి నా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, వ్యక్తిగతమైన నిందలు వేయడం, రాయదుర్గంలో ఏదో జరిగిపోతుందనే దుష్ప్రచారం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇంకోసారి ఇది పునరావృతమైతే మాత్రం నా రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది, నా సమాధానం కఠినంగా ఉంటుంది, జీవితకాలం గుర్తుపట్టుకునే విధంగా ఉంటుందని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇప్పుడు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా నాకు అర్థం కావట్లేదు. నా బంధువులకి ఏమన్నా అయితే కూడా నేను వాళ్ళ వైసీపీ నేను పోకూడదు. వీళ్ళు చెప్పేది ఏమంటే రాజకీయాలు అంటే ఎప్పుడు కత్తలు కట్టుకొని ఉండాల, బంధువుల పైన కూడా ద్వేషమే సాధించుకోవాలి. ఇదే నా చెప్పే రాజకీయం అనేది. సొంత గుడికి రామచంద్రారెడ్డి, వైసీపీ గుడికి రామచంద్రారెడ్డి రకరకాలు. కానీ ఎవడు మీ నాయన చెప్పినాడా మీ తాత చెప్పినాడా నేను ఏమన్నా వైసీపీకి పోతానని? సిగ్గుండక్కర్లే కడుపు కన్నతిరే ఎదవులకి. అనవసరంగా నన్ను గెలుకొద్దు. వైసీపీ వాళ్ళ దగ్గర పోతా, ప్రతిరోజు పోతా వైసీపీ వాళ్ళ దగ్గరికి. వాళ్ళు పట్టుకొని వచ్చి బీజేపీలో చేర్పించుకుంటా. నీ అబ్బగంటే ఏం పోయింది, నీ తాత గంటే ఏం పోయింది, నీకేం నష్టం అయ్యింది? నీ బ్యాచ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారో ఒకసారి చూసుకోండి. కాలువ శ్రీనివాసులు రాని రోజు బురుడి ఆంజనేయ స్వామి టెంపుల్లో పోతాను, నేను ప్రమాణం చేస్తాను. కాలువ శ్రీనివాసులు ఎన్నికలకి నేను సహాయం చేసినానా లేదా? నా పైన కాలువ శ్రీనివాసులు గెలిచింది కేవలం 1800 ఓట్లతోటి. ఈసారి 42,000తో గెలిచారంటే మా కష్టం ఉంది, మా కుటుంబం కష్టం దాంట్లో.